ఈటీవీని ఒక మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు సుమన్ యొక్క మిస్ ఆర్గనైజేషన్ గురించి చచ్చిపోయాడు కదా. సుమన్ అంటే వాళ్ళ అబ్బాయి, రామోజీ గారి అబ్బాయి. సో అతను కొంచెం లిటరేట్, తెలుగు బాగా వచ్చానికి. అతను డామినేట్ చేసి మొత్తానికి ఈటీవీని 10th పొజిషన్ తీసుకొచ్చాడు. పడిపోయింది. ఆ టైంలో డి అనే పేరు మీద శ్యామ్ అనే నా క్లాస్మేట్, అతను క్లాస్మేట్ కాదు, కాలేజ్ మేటు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని. సో వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వెళ్ళిగా ఈటీవీకి ప్లస్ వచ్చేటట్టుగా బూత్ షోలు అయ్యే ఉన్నాయి కదా, జబర్దస్త్ అటువంటి తొట్టు గ్యాంగ్ ఇవన్నీ పెట్టి మొత్తాన్ని నిలబెట్టి ఇంకా ఆయన కూడా వదిలేసాడు. ఒకప్పుడు ఈటీవీని ఒక లెవెల్లో ఉండాలి, దాన్ని పరుగు పోకూడదు అనుకునే ఉండేవాడు. ఆ విధంగా దాని మీద నమ్మకం పోయి ఒక ఈనాడు పేపర్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఎందుకంటే టీవీ కాంపిటీషన్లో వాళ్ళ అబ్బాయి ద్వారా పాడైపోయింది. పాడైపోయిన తర్వాత చాలా చాలా మార్పులు చేశారు. ఈటీవీ ప్రభాకర్ అన్న అవ్వండి బయటకు కట్టేశారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇవి అందరికీ తెలుసు. ఒకసారి ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు కూడా మరొకసారి ఈటీవీ పడిపోయే అవకాశం ఎందుకుందంటే, ఓవరాల్గా మీ దగ్గర జరుగుతున్న అది వాళ్ళది కాదు. ఇప్పుడు జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ ఆఫ్టర్ బాలసుబ్రహ్మణ్యం డైడ్.